చాలా కాలం క్రితం ప్రపంచం చెడుతో నిండిపోయింది. మనుషులు దేవుని మార్గాన్ని మరిచిపోయారు. కాని నోవా మాత్రం దేవునితో నడిచాడు. ఒకరోజు దేవుడు నోవాతో చెప్పాడు, ఈ ప్రపంచం చెడుగా మారింది. నేను మహాప్రళయం పంపబోతున్నాను. కాని నిన్ను కాపాడుతాను. ఒక పెద్ద ఓడను నిర్మించు. నోవా దేవుని మాట నమ్మి ఓడ నిర్మించడం ప్రారంభించాడు. అందరూ అతన్ని చూసి నవ్వారు. కాని నోవా ఆగలేదు. తర్వాత దేవుడు చెప్పినట్లే జంతువులు జంటలుగా ఓడలోకి వచ్చాయి. నోవా మరియు అతని కుటుంబం కూడా ఓడలోకి వెళ్లారు. అప్పుడు భారీ వర్షం ప్రారంభమైంది. 40 రోజులు 40 రాత్రులు వర్షం కురిసింది. భూమి మొత్తం నీటితో నిండిపోయింది. కాని నోవా ఓడలో సురక్షితంగా ఉన్నాడు. వర్షం ఆగిన తర్వాత అతను పావురాన్ని పంపాడు. అది ఆకుపచ్చ ఆకు తీసుకువచ్చింది. కొత్త జీవితం ప్రారంభమైందని సంకేతం. దేవుడు వాగ్దానం చేశాడు, ఇకపై భూమిని వరదతో నాశనం చేయను. ఆకాశంలో ఇంద్రధనుష్టు కనిపించింది. దేవుని వాగ్దానానికి గుర్తు. నమ్మకముంటే రక్షణ తప్పకుండా వస్తుంది.